జలరాశులలో పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు వెలకువగా విసుగగా నిత్యము ప్రార్థింతుము. నిశ్చలమైన నిరీక్షణతో దయగలయుడవు నీ స్వాస్థ్యములు ఎన్నడు ఎడబాయవు. ఎడారులను జలరాశులను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యములు ఎన్నడు ఎడబాయవు. జలరాశులను ఏర్పరచువాడవు. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యములు ఎన్నడు ఎడబాయవు. జలరాశులను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. మన కొరకు జలరాశులలో ఊటలు తీగల దేవుడు, జలరాశులలో దారిని ఏర్పరచగల దేవుడు, ఎడారి వంటి మన బ్రతుకులను సస్యశ్యామలంగా మార్చగల సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలో గొప్ప సాక్షిగా దేవుడు బిడ్డలు నిలబెట్టాడు. అవును దేవుని బిడ్డలారా, ఏమీ లేదు, ఎడారి అంతా శూన్యం అనుకుంటున్న నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. ఒక ఆశ్చర్యవేతను దేవుడు జరగబోతా ఉన్నాడు. ఆనాడు హాజరుకు నోడు కొరకు ఇష్మాయేలు కొరకు నీటి ఊటను పెరిగినట్లుగా ఈ రోజు నీ కొరకు నీటి ఊటను పెరగబోతా ఉన్నాడు. కార్యాలు చేయబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ పరిశుద్ధ దేవుడు జరగబోతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. నీ కొరకే విత్తబడిన కానుకలన్నీ దీవించబడును గాక. ప్రతి గుంపులు యేసు నామములో నీ కృపకు నీ చిత్తానికి అంగీకరించబడును గాక. అయ్యా, అర్పణలు అర్పించిన బిడ్డలందరినీ దీవించండి. దీవెనకరంగా బిడ్డలందరినీ మార్చండి. ఇంతవరకు నువ్వు కృప చూపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అయ్యా, సాక్షిగా వాడుకున్న నీ కుమార్తె దయావతి దయామణి గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు చేస్తున్న జాబ్స్ అన్నింటిలో తోడే ఉండండి. మరింత మెట్టు పైకి ఎక్కడానికి అభిషేకం బిడ్డలకు దయచేయండి దేవా. వారు ఆలోచించిన యోచనలన్నీ యేసు నామములో నెరవేర్చబడును గాక. అలాగే ప్రభువా, అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డ ప్రభు రాణి చెల్లి వారి యొక్క అక్కగారిని కూడా మా మధ్యకు నడిపించారు. నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా దీవించండి. ఇంకా నూతనంగా నడిపించిన బిడ్డలందరినీ దీవించండి. యేసు నామములో ఈ బిడ్డలందరూ గొప్ప ప్రయోజకులుగా మార్చబడుదురు గాక. గొప్ప దీవెనకరమైన బిడ్డలుగా మార్చబడుదురు గాక. ప్రతి కుటుంబము ధారాళముగా దీవించబడును గాక. నీ మహిమ, నీ చిత్తము, నీ ఉద్దేశం మా అందరి జీవితాల్లో నెరవేర్చి దీవెనకరంగా మమ్మల్ని అందరినీ మార్చమని మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం
మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్.